తినేసి అండ్ దెన్ స్టార్ట్ చేయాలి. సో ఇప్పుడైతే టెంపుల్కి వెళ్దామో చెప్పండి. ఫస్ట్ కేఫ్కి వెళ్ళి చదువుకున్నాము 3-4 hours సో దట్ ఐ విల్ బి కన్సిస్టెంట్ అని చెప్పేసి. హలో, హౌ ఆర్ యూ? గుడ్ మార్నింగ్. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. ఇప్పుడు టైం వచ్చేసి 8 అవుతుంది. 7కి అలారం పెట్టుకున్నా, 7:30కి అలారం పెట్టుకున్నా. లాస్ట్కి 8కి లేవాల్సి వచ్చింది. 7కి లేద్దాం అనుకున్నా నేను. బట్ వింటర్లో లేవడం అనేది చాలా అంటే చాలా కష్టము. అబ్బా, అసలు లేవడం చాలా కష్టమైంది. బట్ ఎనీహౌ లేవాలి అని చెప్పేసి ఫిక్స్ అయిపోయినా. మనం లాస్ట్ టైం నైట్ అవుట్ ఉంది అందుకు కదా, ఇంకా లేవకపోతే ఎందుకు, ఇలానే కంటిన్యూ అవుతుంది అని చెప్పేసి కష్టం మీద లేసాను. సో ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయిపోయి అండ్ దెన్ వాకింగ్ వెళ్దాం అనుకుంటున్నా. కొంచెం ఈ స్లీపీనెస్ తగ్గుతుంది. సో దట్ వాకింగ్ వెళ్ళేసి వచ్చి ఆ తర్వాత టెంపుల్ వెళ్ళి అండ్ దెన్ నెక్స్ట్ స్టడీ సెషన్ స్టార్ట్ చేయాలి. ప్రస్తుతానికైతే ఇప్పుడు ఇవన్నీ కంప్లీట్ చేద్దాము. లెట్స్ గో. బాదం తినేసి అండ్ దెన్ కాఫీ తాగేసి అప్పుడు వాకింగ్కి వెళ్దాము. బ్లాక్ కాఫీ ఏం చేస్తుంది అంటే కొంచెం ఎనర్జీ ఇస్తుంది మనం వాక్ చేయడానికి కానీ జాగ్ చేయడానికి కానీ, ఆర్ ఎల్స్ జిమ్కి వెళ్ళే వాళ్ళకి కూడా చాలా బూస్టింగ్ ఉంటుందంట. సో నేను కూడా బ్లాక్ కాఫీ తాగి ఇలా స్టార్ట్ చేద్దాం అనుకున్నా. లిటరల్లీ బ్లాక్ కాఫీ చాలా గలీజ్ ఉంటుంది, కానీ అలవాటు అయ్యాక కొంచెం ఓకే, కానీ అంత ఓకే ఏం కాదు. ఓకే, ఇప్పుడైతే టెంపుల్కి వెళ్దాం. టెంపుల్కి వెళ్ళేసి మంచిగా ప్రే చేసుకొని అండ్ దెన్ వచ్చేసి మళ్ళీ స్టడీ సెషన్ స్టార్ట్ చేయాలి. సో ఇప్పుడైతే టెంపుల్కి వెళ్దామో చెప్పండి. నేనైతే జనరల్గా టెంపుల్కి 10 days అలా గ్యాప్ ఇచ్చి ఎవ్రీ 10 daysకి వెళ్తూ ఉంటాను అనమాట. ఎందుకంటే నాకు టెంపుల్లో స్పిరిచువాలిటీతో పాటు చాలా రిలాక్స్ ఉంటుంది. అసలు ఈ స్టడీస్, ఈ హర్డిల్స్ అన్నీ పక్కన పెట్టేసి కొంచెం ప్రశాంతత, చాలా ప్రశాంతత ఉంటుంది. ఎస్పెషల్లీ ఇక్కడ టీటీడీ టెంపుల్ అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది. అండ్ లోపల అర్చన అవన్నీ చేసుకొని బయటికి వచ్చి ఒక 10 minutes అలా కూర్చొని అన్నీ మర్చిపోయి హ్యాపీగా ఉంటాము అక్కడ టెంపుల్స్లో. టెంపుల్ వైబే డిఫరెంట్ అసలు. టెంపుల్ నుంచి ఇంటికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి న్యూస్ పేపర్ చదివి ఆ తర్వాత చిన్న ప్లాన్ ఉందన్నమాట. ఆ ప్లాన్ ఏంటో మీకు చెప్తాను. ఈరోజు మనం కేఫ్ స్టడీ చేస్తున్నాము. కేఫ్ స్టడీ ఎందుకు అని అంటే టు చేంజ్ ది ఎన్వైర్న్మెంట్. అంటే ఈరోజు నాకు కొంచెం తక్కువ చదవాలనిపిస్తుంది, సో దట్ నా కన్సిస్టెన్సీ మిస్ అవుతుంది అని చెప్పేసి, అలా మిస్ అవ్వద్దని చెప్పేసి కేఫ్ స్టడీ, ఐ మీన్ చేంజింగ్ ద ఎన్వైర్న్మెంట్. నేను ఇక్కడ స్టడీ స్పేస్ కాకుండా కేఫ్కి వెళ్ళి చదువుకున్నాము 3-4 hours సో దట్ ఐ విల్ బి కన్సిస్టెంట్ అని చెప్పేసి అనుకున్నాం. జనరల్లీ కన్సిస్టెన్సీ అంటే ఏంటంటే ఒకటే పని మనం ఎవ్రీడే చేయడం అనమాట. ఐదర్ ఇట్ మే డిఫర్. ఈరోజు 3 hours చదువుకుంటే రేపుడే 3 hours చదువుకోవడం, అలా ఎవ్రీడే చేస్తే దాన్ని కన్సిస్టెన్సీ అంటారు. ఒక రోజు బ్రేక్ అవుతుందంటే ఆ రోజు మనకు చదవాలనిపించకపోవడం లేదా ఆ పని చేయాలనిపించకపోవడము. అలా చేయాలి అంటే ఎస్పెషల్లీ ఇన్ అవర్ ఫీల్డ్, అంటే మనం ఇప్పుడు చదువుకుంటున్నాం కాబట్టి మనకు చదవాలనిపించకపోవడం అనేది న్యాచురల్, అది అప్పుడప్పుడు అవుతుంటుంది. సో మీరు ఈ టిప్ ఫాలో అవ్వండి. ఎవరైతే కన్సిస్టెంట్గా ఉండలేకపోతున్నాము అని చెప్పేసి చాలా మెసేజెస్ వస్తాయి నాకు. మీరందరూ ఒక టిప్ ఫాలో అవ్వండి. దట్ మీకు ఎప్పుడైతే లేదో ఆ రోజు మీరు మీ ప్లేస్ చేంజ్ చేయండి. అంటే ఎవ్రీడే చదువుకునే దగ్గర కాకుండా ఐదర్ ఇట్ మే బి కేఫ్, లైబ్రరీస్, లేకపోతే మీ ఇంటి పైనే టెర్రస్, మీ రూమ్ పైనే టెర్రస్, లేకపోతే వేరే రూమ్, ఇలా చేయొచ్చు. జనరల్లీ నేను ఇలా కూడా చేస్తాను. టెర్రస్ పైన చదువుకుంటా, లేకపోతే వేరే రూమ్లో చదువుకుంటా, ఫ్రెండ్ రూమ్లో చదువుకుంటా. లైబ్రరీస్ అయితే నేను ఎప్పుడు ట్రై చేయలేదు, కానీ ట్రై చేయొచ్చు. కేఫ్కి వెళ్తాను. బేసిక్గా నేను ఏంటంటే కేఫ్ స్టడీస్ నాకు చాలా ఇష్టము. కేఫ్ కూడా కొన్ని నాయిసీ కేవ్స్ ఉంటాయి, కొన్ని ప్లెజెంట్ ఉంటాయి. బేసిక్లీ ఐ ప్రిఫర్, కొన్ని కేవ్స్ ఉంటాయి అక్కడికి వెళ్తాను అండ్ 3-4 hours చదువుకుంటే నాకు కొంచెం ఓకే అనిపిస్తుంది. దట్ డే ఐఎమ్ ప్రొడక్టివ్ అనిపిస్తుంది. సో అలా మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఇన్ ఏ మంత్ నేను ఇలా చేస్తానన్నమాట. మీరు కూడా ఈ టిప్ ఫాలో అవ్వండి, విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ అవుట్. అండ్ ఇప్పుడు నేను కేఫ్కి ఏమేమి తీసుకెళ్తున్నా అని చెప్పేసి మీకు చూపిస్తా.
Before showing that, I want to give you a shout out for today. Veeravani Katari Garu and AK47 Creations Garu. Thank you so much for commenting and thank you so much for subscribing. కేఫ్కి తీసుకోవాల్సినవన్నీ ఇందులో ప్యాక్ చేస్తున్నా. సో బేసిక్లీ మనం ఒక 4 hours ఉంటాం కాబట్టి ఇందులో అయితే అన్ని పెన్స్ అండ్ ఆల్ ఇందులో పెట్టేసా. అండ్ టు డూ లిస్ట్ అండ్ ఆల్సో ఇది నోట్స్, ఎకానమీ నోట్స్ రాసినాం కాబట్టి నోట్స్ అండ్ ట్యాబ్ అండ్ ఎకానమీ బుక్. అలాంగ్ విత్ దట్ ఈ వాటర్ బాటిల్ తీసుకెళ్తా అండ్ వాచ్ అండ్ ఒక క్లచర్, అంతే. ఇది మెయిన్, ఇది అస్సలు మర్చిపోవద్దు. ఇది నా అవుట్ఫిట్. లెట్స్ గో. చాలామంది అనుకోవచ్చు దట్ కేఫ్ స్టడీ కొంచెం ఎక్స్పెన్సివ్ అది ఇది అని చెప్పేసి. మీరు నిజంగా చెప్పండి, ఇన్ ఏ మంత్ మనం ఎంత జంక్ తింటాము, దానికి మనకు తెలియకుండా జొమాటోలో ఎంత అవుతుంటాయి అనేది మనకు ఒక ప్రాపర్ ప్లానింగే ఉండకుండా మనం తినేస్తాము అసలు ఫైనాన్షియల్గా చూడకుండా. సో మనకి ప్రొడక్టివిటీ కన్సిస్టెన్సీ కావాలన్నప్పుడు, మన ఫ్యూచర్ మన కెరీర్ గురించి ఆలోచించినప్పుడు వై టు స్టాప్ దట్. అంటే అంత ఎక్స్పెన్సివ్ అసలు ఉండదు. మీరు ఒక కాఫీ తీసుకొని లిటరలీ ఒక 3 hours కూర్చోవచ్చు. ఒక కాఫీకి అక్కడ ఒక 250 ఉంటుంది. 250 ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్ ఫర్ ఎ కాఫీ. బట్ ఈవెన్ దో మీకు ప్రొడక్టివ్ ఒక 3 hours ఉండాలంటే మీరు పే చేయాలి దానికి. ఈవెన్ దో బయట లైబ్రరీస్ కూడా అంతే కదా. కేఫ్ స్టడీలో మళ్ళీ కొన్ని డిసడ్వాంటేజెస్ ఉంటాయి. ఇఫ్ కొన్ని కేవ్స్ ఎలా ఉంటాయంటే ఫుల్ నాయిసీ ఉంటాయి అన్నమాట. అలాంటి కేవ్స్కి వెళ్ళి మీరు జస్ట్ టైం పాస్ చేయడం తప్ప ఏముండదు. చూస్ విచ్ ఇస్ నాట్ నాయిసీ. అంటే ఇప్పుడు కొన్ని కేవ్స్, కొన్ని స్టార్ బక్స్ ఉంటే ఫుల్ నాయిసీ ఉంటాయి, కొన్ని స్టార్ బక్స్ ఉంటే వెరీ అసలు తక్కువ నాయిసీ. అండ్ ఆల్సో టైమింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఇష్టం వచ్చిన టైంకి వెళ్ళి కేఫ్ నాయిసీ ఉంటుంది అంటే డెఫినెట్లీ నాయిసీ ఉంటుంది. వాళ్ళు మన కోసం అని, ఎస్పెషలీ వర్క్ కోసం అని కాదు, టు ఆల్ ది అందరి కోసం అని చెప్పేసి వాళ్ళు కేఫ్ రన్ చేస్తారు కాబట్టి వీ ఆల్సో షుడ్ నీడ్ టు థింక్ అనమాట ఆ విషయంలో. అయితే ఏంటంటే టైమింగ్స్ ఎలా చూస్ చేసుకోవాలంటే మార్నింగ్ టైమింగ్స్ అంటే 11 to 2, లేకపోతే 2 to 4 ఈవినింగ్ ఒక 4 వరకు అసలు ఏముండదు, అంత నాయిస్ ఏముండదు. ఆఫ్టర్ 4 మెల్లగా స్టార్ట్ అవుతూ ఉంటుంది, ఎందుకంటే ఆఫీసెస్ అయిపోతాయి అండ్ ఇంటి ఫ్యామిలీ కూడా బయటికి రావడము అలా జరుగుతుంది. మ్యాక్సిమం ప్రిఫర్ ఫర్ ది మార్నింగ్స్ అయితే అసలు ఎవ్వరు ఉండరు, కొంతమందే ఉంటారు. ఐదర్ ఆఫీస్ వర్క్ లేకపోతే మనలాగా చదివే వాళ్ళు, ఇలా ఉంటుంది అనమాట. వై నాట్ చూజింగ్ లైబ్రరీ అంటే, లైబ్రరీలో నాకు లైబ్రరీ ఆ వైబ్ అనేది కొంచెం డిఫరెంట్ అని ఏం కాదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్స్పెక్టివ్. లైబ్రరీలో అందరు చాలామంది ఉంటారు. ఇక్కడైతే అసలు ఎవరు తెలీదు, ఎవరి పని వాళ్ళే చేసుకోవాలి అన్నట్టు ఉంటుంది. అందుకనే నాకు కేవ్స్ జనరల్గా ఆ వైబ్ చాలా ఇష్టం అనమాట. వేరెవర్ వీఆర్ కంఫర్టబుల్ అక్కడ చదువుకోవడమే బెస్ట్. ఎవరిష్టం వాళ్ళది. ఇప్పుడు నాకు కేఫ్ ఇష్టం, మీకు కూడా కేఫ్ ఇష్టం అని లేదు. మీరు హ్యాపీగా మీ టెర్రస్ పైన చదువుకోవచ్చు, లేకపోతే మీకు కంఫర్టబుల్ ప్లేసెస్, మీరు గ్రూప్ స్టడీ చేయాలంటే మీ ఫ్రెండ్స్ రూమ్లో వెళ్ళి కూడా. జనరల్ ఏంటంటే బయటికి వెళ్ళడము కన్సిస్టెన్సీ ఉండాలని చెప్పేసి, అంటే రెగ్యులర్గా మీరు చేసే పనిని చెయ్యాలి అంటే ఒక ప్లేస్లో ఉండి చేయడం అనేది ఏదో ఒక రోజు కన్సిస్టెన్సీ మిస్ అవుతుంది. వీ ఫీల్ లెథార్జిక్, లేకపోతే కొంచెం చదవాలని అనిపించకపోవడం, ఇలాంటివి జరుగుతుంటాయి. అలాంటి టైంలో మీరు కేఫ్ స్టడీస్ కానీ ఇలా ప్లేస్ ఎన్వైర్న్మెంట్ చేంజ్ చేసి చూడండి, ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ అవుట్. అండ్ నాకు వచ్చి చాలా కమెంట్స్ కూడా కన్సిస్టెన్సీ ఎలా మెయింటైన్ చేయాలి, కన్సిస్టెంట్గా ఎలా ఉండాలి అని చెప్పేసి. యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు మీరు రోజు చదువుతున్నారు, ఒకరోజు చదవాలనిపించలేదు అంటే ఆ రోజు మీకు కన్సిస్టెన్సీ మిస్ అవుతుంది. అలాంటప్పుడు మీరు ఎన్వైర్న్మెంట్ చేంజ్ చేసే యూజ్ అవుతుంది. బట్ ఎవ్రీడే మేము కన్సిస్టెంట్గా లేము, ఎవ్రీడే మాకు చదవాలనిపించకపోవడం అనేది నాట్ అబౌట్ ఎన్వైర్న్మెంట్ చేంజ్, కానీ అదేంటంటే ల్యాక్ ఆఫ్ ప్రాపర్ టైం టేబుల్ ఆర్ ల్యాక్ ఆఫ్ ప్రాపర్ షెడ్యూల్. ఇవి రెండు మీరు టు డూ లిస్ట్ ఎవ్రీడే చేసుకొని చూడండి, ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ అవుట్. మీకు ఒక టు డూ లిస్ట్, ఒక టాస్క్ ఉన్నప్పుడు ఏమేం చేయాలి అని చెప్పేసి ముందు రోజే మీరు నెక్స్ట్ డే ప్లాన్ చేసుకున్నప్పుడు, లేకపోతే ఎవ్రీడే మార్నింగ్ లేవగానే ప్లాన్ చేస్తున్నప్పుడు మీరు చాలా కన్సిస్టెంట్గా ఉంటారు అండ్ చాలా ప్రొడక్టివ్ కూడా ఉంటారు. ఇది ట్రై చేసి చూడండి.
ఇప్పటి వరకు నేను చాలా కేవ్స్ వెళ్ళాను టు స్టడీ. నేను వెళ్ళిన ప్రతిసారి నేను అసలు డిస్టర్బ్ అవ్వకుండా ఎవ్రీ టైం మంచి ప్రొడక్టివ్గా జరుగుతుంది. అండ్ ఐ ఫీల్ వెరీ గ్రేట్. ఆ రోజు చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. అంటే కొన్నిసార్లు ఉంటుంది ఎలా అంటే మనకు పోయినాక జస్ట్ కేఫ్ వైబ్ ఎంజాయ్ చేయాలని చెప్పేసి, అలా అయితే అసలు వెళ్ళొద్దు. ఒక్కసారి అనిపించినప్పుడు మీరు నెక్స్ట్ టైం నుంచి వెళ్ళొద్దు. అలాంటప్పుడు జస్ట్ మీకు అక్కడ వెళ్ళినాకనే మీకు ప్రొడక్టివ్ అనిపిస్తుంది అంటేనే మీరు వెళ్ళాలి. మీకు డిస్టర్బ్ అవుతున్న పని ఏది చేయొద్దు. ఇప్పుడే కేఫ్ నుంచి వచ్చాను. వస్తూ ఫ్రూట్స్ తీసుకొచ్చా, బనానాస్. నైట్కి షేక్ చేసుకొని తాగుదామని చెప్పేసి. పోయిన వరకు అయితే సూపర్గా అయింది. దట్ ఈస్ వెరీ ప్రొడక్టివ్. ఈరోజు స్టడీ సూపర్ అయింది కేఫ్లో. ఐ మీన్ 3 hours ఉన్నాను. 3 hours వెరీ ప్రొడక్టివ్ అనమాట. అక్కడ చలి మాత్రం బీభత్సంగా ఉంది. అసలు ఘోరం అంటే ఘోరం ఉంది ఇక్కడ. మీరైతే స్వెటర్స్, పులోవర్స్, థర్మల్స్ ఇవన్నీ క్యారీ చేయండి ఇఫ్ యు ఆర్ గోయింగ్ అవుట్. అండ్ దీని తర్వాత నేను ఇంకో సెషన్ చేశాను, ఇంటర్నల్ సెక్యూరిటీ, ఒక 3 hours. నోట్స్ కూడా రాశాను. నేనేమనుకున్నా అంటే ట్రైపాడ్కి కెమెరా ఇది ఫోన్ పెట్టేసి నేను చదువుతూ ఉండే అనమాట. నేను మధ్యలో లేవను కదా చూడనీకి. అయితే అది లో స్టోరేజ్ వల్ల అసలు రికార్డ్ అవ్వలేదు. కానీ ఇట్ వాజ్ ఎ నైస్ సెషన్. ఇట్స్ ఓకే. అండ్ ఇదన్నమాట అబౌట్ ది కన్సిస్టెన్సీ. అండ్ ఒకవేళ కన్సిస్టెన్సీ లేకపోతే ఎలా చేయాలి అని చెప్పేసి. సో నెక్స్ట్ వ్లాగ్ మీరు అందరు అడుగుతున్నట్టు డే ఇన్ మై లైఫ్, అసలు ఒక డే మొత్తం నేను ఏం చేస్తాను చాలామంది అడిగారు. ఐల్ మేక్ ఇట్. సో విల్ బి మీటింగ్ యూ ఇన్ ద అనదర్ వ్లాగ్. అంటిల్ దెన్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.